ఇది రాసే నేను ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం రాసేటప్పుడు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ గా లెటరింగ్ కానీ లేదా న్యూమరల్స్ కానీ రాయగలుగుతాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ క్యాపిటల్ లెటర్ అంటే హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అని రాసుకుంటే ఇంకా బెటర్. హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. సో దీనికి జనరల్ గా నొటేషన్ స్మాల్ హెచ్. దీనికి నొటేషన్ ఏంటంటే స్మాల్ హెచ్. మీకు ప్రాబ్లంలో ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా మీకు సిలబస్ లో ఒకవేళ లెటరింగ్ మీద ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తే వాడు ఏమడుగుతాడంటే సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది లెటర్స్ ఇస్తాడు. సైజ్ ఆఫ్ ది లెటర్స్ ఆర్ హైట్ ఆఫ్ ది లెటర్ అంటాడు. సో దాన్ని హెచ్ అని తీసుకోవాలి. మనం హెచ్ అని తీసుకోవాలి. వాడు ఇచ్చేస్తాడు 10 mm 7 mm లేదంటే 14 mm. సో జనరల్ గా 7 mm కానీ 10 mm కానీ లేదంటే 14 mm కానీ ఫాలో అవుతాం. ఓకే, ఈ త్రీ మనకి జనరల్ గా ఫాలో అవుతాం. 7 mm హైట్ ఆర్ 10 mm హైట్ ఆర్ 14 mm హైట్. ఓకే, సో దానికి నొటేషన్ వచ్చేసరికి స్మాల్ హెచ్. సెకండ్, if you want to if you want to calculate the height of lowercase letters, height of lowercase, క్యాపిటల్ లెటర్స్ హైట్ వాడిస్తాడు. హైట్ ఆఫ్ లోయర్ కేస్ లెటర్స్ ఎలా వస్తుందంటే లోయర్ కేస్ లెటర్స్ అందరూ నోట్ చేసుకోండి. దీనికి నోటేషన్ సి అంటాం. సి సి ఇస్ ఈక్వల్ టు 7/10 ఇంటూ స్మాల్ హెచ్. ఇందాక స్మాల్ హెచ్ అంటే ఏమన్నా హైట్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్. అంటే వాడు క్యాపిటల్ లెటర్స్ హైట్ సపోజ్ 10 mm ఇచ్చాడు అనుకో, 10 mm. సో లోయర్ కేస్ లెటర్స్ హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 7/10 ఇంటూ 10 చేస్తాం. సో 10 క్యాన్సిల్ అయితే 7 mm వస్తుంది. అర్థమవుతుందమ్మా? సో వాడు హైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్స్ హైట్ రావాలి అంటే దానికి ఫార్ములా ఏంటంటే 7/10 ఇంటూ హెచ్. రైట్. థర్డ్ వన్ వచ్చేసరికి స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ ఆర్ లెటర్స్. దీనికి నొటేషన్ స్మాల్ ఏ అంటాం. దాన్ని స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ హెచ్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫార్ములాలు ఏంటి అనుకోవద్దు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగో లాస్ట్ లో చెప్తాను. సో ఏ ఇజ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ హెచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 mm హైట్ అంటే 10 mm హైట్ తీసుకుంటే 2/10 ఇంటూ 10 అంటే 10 క్యాన్సిల్ అవుద్ది. 2/10 ఇంటూ 10. సో 10 గెట్స్ క్యాన్సిల్. సో 2 mm ఇస్ ద స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్. అసలు స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్? చూడండి, నేను పైన క్యాపిటల్ లెటర్స్ అని రాశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికి, క్యాపిటల్ లెటర్స్. సో ఇక్కడ ఈ సి అనే లెటర్ కి ఏ అనే లెటర్ కి మధ్యలో గ్యాప్ ఉంచాను. కొంచెం కొంచెం గ్యాప్ ఉంది, అవునా? ఈ గ్యాప్ ఏమంటారంటే స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంట. స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటే ఒక లెటర్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటాం. అది ఎంత అంటే మనం ఒకవేళ 10 హైట్ తీసుకుంటే 2 mm మనం స్పేసింగ్ ఇవ్వాలి. లెటర్ కి మధ్యలో 2 mm స్పేస్ ఇవ్వాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మినిమం స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్. ఫోర్త్ వచ్చేసరికి మినిమం స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్. ఇందాక క్యారెక్టర్స్ అన్నాం ఆర్ లెటర్స్ అన్నాం. ఇప్పుడు వర్డ్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి? దాన్ని ఈ అంటాం. ఈ ఈజ్ ఈక్వల్ టు 6/10 ఇంటూ హెచ్ ఫార్ములా. 6/10 ఇంటూ హెచ్ ఫార్ములా. సో ఫైనల్ గా మనకి 10 క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 6 mm వస్తుంది.
10 mm హైట్ తీసుకుంటే మనం హెచ్ 10 mm తీసుకుంటే 6 mm, అంటే ఓడికి మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలంటే 6 mm పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ లైన్స్. ఇది ఆల్మోస్ట్ అవసరం లేదు. థిక్నెస్ ఆఫ్ లైన్స్ అంటే మనం లెటర్స్ రాస్తాం కదా, ఆ లెటర్ థిక్నెస్ ఎంత ఉండాలి అంటే జనరల్ గా యాజ్ పర్ రూల్ థిక్నెస్ ఎంత ఉండాలంటే 1/10 ఇంటూ హైట్. అంటే మనం H10 తీసుకున్నాం కాబట్టి 1 mm వస్తుంది. ఓకే, సో 1 mm థిక్నెస్ ఉండేలాగా మనం లెటర్స్ రాయాలి. థిక్నెస్ ఆఫ్ ది లైన్స్ మస్ట్ బి 1 mm. ఓకేనా. ఇది మనకి రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే మనం రాయగలుగుతాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ సిక్స్త్ ఈస్ విడ్త్. విడ్త్ ఎంత తీసుకోవాలి? హైట్ బాగానే ఉంది, 10 mm తీసుకుంది. సో ఆ 10 mm ని బట్టి లెటర్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసాం, అలాగే వర్డ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసాం, థిక్నెస్ ఎంతో చూసాం. విడ్త్ ఎలా ఉంటుంది? జనరల్ గా విడ్త్ అనేది, విడ్త్ అంటే ఐడియా ఉంది కదా మీకు. సపోజ్ ఇప్పుడు లెటర్ ఏదన్నా పి అనే లెటర్ రాశారు అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను రైట్ సైడ్ చూడండి, పి అనే లెటర్ రాశారు. ఈ లెటర్ కి విడ్త్ అంటే ఇదనమాట, దీన్ని డబ్ల్యూ అంటాం విడ్త్. హైట్ అంటే ఇందాక చూసాం కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైట్. అంటే ఒక లెటర్ కి హైట్ అంటే ఇది. ఓకే, సో పి అనే లెటర్ ఎంత హైట్ లో ఉంది, ఎంత విడ్త్ తో ఉంది. ఓకేనా. హైట్ మనం జనరల్ గా 10 తీసుకున్నాం కదా ఇందాక. సో విడ్త్ అన్నిటికీ ఈక్వల్ గా తీసుకోవాలా లేదంటే మారుతుందా? జనరల్ గా విడ్త్ అనేది, విడ్త్ క్యాన్ బి టేకెన్ యాజ్ అప్రాక్సిమేట్లీ 80%, 80% ఆఫ్ హైట్ తీసుకుంటాం జనరల్ గా ఇది. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 60% అంటాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో 80% అంటాడు. మోస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ 80% విడ్త్ తీసుకుంటాయి. ఓకే, అంటే హైట్ మీరు ఒక 10 mm తీసుకుంటే విడ్త్ 8 mm అన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విడ్త్ క్యాన్ బి టేకెన్ యాజ్ 80% ఆఫ్ ది హైట్. అర్థమవుతుందా? లేదు అంటే ఇంకా టెక్నికల్ గా రాయాలి అంటే విడ్త్ టు హైట్ రేషియో, విడ్త్ టు హైట్ రేషియో, విడ్త్ టు హైట్ రేషియో ఇస్ ఈక్వల్ టు, అంటే ఏంటి, విడ్త్ అంటే డబ్ల్యూ, హైట్ అంటే హెచ్. ఈ రేషియో ఎంత ఉండాలంటే 0.8 ఉండాలి. ఆర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ హెచ్ ఉండాలి. ఓకేనా. విడ్త్ టు హైట్ రేషియో 0.8 ఉండాలా. ఓకేనా. సో కానీ కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది, కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ ఇఫ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 mm అనుకోండి, ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇఫ్ హైట్ ఈస్ టేకెన్ యాజ్ 10 mm, దెన్ విడ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 0.8 ఇంటూ హెచ్, ఇది ఫార్ములా. సో అంటే ఏమవుతుంది మనకి, 0.8 ఇంటూ 10 mm, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 mm. అర్థమైందా? సో 10 హైట్ తీసుకుంటే విడ్త్ ఎంత తీసుకోవాలి? లెటర్ విడ్త్ జనరల్ గా 8 mm తీసుకోవాలి. సో ఇది జనరల్ రూల్. కానీ ఇక్కడ కొన్ని లెటర్స్ కి విడ్త్ మారుతూ ఉంటుంది, ఇది నోట్ చేసుకోవాలి. సెవెంత్ పాయింట్, విడ్త్ అనేది అన్ని లెటర్స్ కి కామన్ కాదు. ఓకే, సో ఇక్కడ హెచ్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ది లెటర్స్ ఎక్సెప్ట్ ఫ్యూ. సారీ, ఫస్ట్ వచ్చేసరికి హెచ్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఫర్ ఏ లెటర్స్ కంటే, లెటర్ ఏ కమా లెటర్ ఎం, ఇవన్నీ రాసుకోవాలి. లెటర్ ఎం, లెటర్ ఓ, క్యాపిటల్ లెటర్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్, అండ్ లెటర్ క్యూ. సో ఈ 4 లెటర్లకి ఎంతైతే హైట్ తీసుకుంటున్నామో అంతే విడ్త్ తీసుకోవాలి, ఓన్లీ ఫర్ దీస్ లెటర్స్. ఓకేనా. రూల్ నంబర్ 8 వచ్చేసరికి లెటర్ ఐ, ఫర్ లెటర్ ఐ, లెటర్ ఐ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఐ అనే లెటర్ కి విడ్త్ అనేది 0.1 ఇంటూ హెచ్ తీసుకోవాలి. అంటే మన లెక్కల ప్రకారం 0.1 ఇంటూ 10 mm తీసుకుంటే
అంటే 1 mm ఉండాలి అంతే. ఐ అనే లెటర్ కి ఐ అనే లెటర్ కి విడ్త్ ఓన్లీ 1 mm, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు థిక్నెస్. నెక్స్ట్ 9th రూల్ వచ్చేసరికి ఫర్ లెటర్ డబ్ల్యూ డబ్ల్యూ అనే లెటర్ రాయాలి అంటే దీనికి రూల్ ఏంటంటే విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1.2 టైమ్స్ ది హెచ్. అంటే మన ప్రకారం 1.2 ఇంటూ 10 తీసుకుంటే 12 mm ఇస్ ద విడ్త్ ఆఫ్ ది డబ్ల్యూ లెటర్, ఓన్లీ డబ్ల్యూ లెటర్ మాత్రమే. రూల్ నంబర్ 10, రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మెన్షన్ చేసిన లెటర్స్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ కి విడ్త్ ఈస్ ఈక్వల్ టు 0.8 టైమ్స్ ది హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 10 తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ 8 mm. సో 8 mm విడ్త్ తో రిమైనింగ్ లెటర్స్ అన్ని మనం రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా? ఈ రూల్స్ మనకి తెలియాలి. ఈ రూల్స్ తెలిస్తేనే మనం లెటరింగ్ అనేది తప్పులు లేకుండా రాయగలుగుతాం. సో వీటన్నిటికీ బేస్ ఏది అంటే హైట్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్. ఆ హైట్ అనేది వాడు ప్రాబ్లం లో ఇస్తాడు, ఇన్ కేస్ మీకు ఒకవేళ సిలబస్ లో ఉంటే. ఓకేనా? సైజ్ అంటాడు, ఒక్కోసారి హైట్ అంటాడు. ఆ సైజ్ 10 mm ఆర్ ఇవ్వచ్చు, లేదంటే 7 mm ఇవ్వచ్చు, లేదంటే 14 mm ఇవ్వచ్చు.